నా పేరు జయమణి. మేము పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం తేదల పంచాయతీలో ఉంటున్నాము. మాకు పశ్చిమ గోదావరి జిల్లా అంటే మాది పచ్చదనం అండి. పైరుగాలితో ఉంటాం మేము ఎప్పుడు కూడాను. పచ్చదనంగా ఉంటుంది. అలాంటి పచ్చదనాన్ని ఇంత దారుణంగా చేసేస్తారని మేము అనుకోలేదండి. ఇది మాకు ఇటువైపు తేతలు ఈ వైపువే ఉన్నది, కానీ మీది తేతలు వెనకాల ఉన్న ఇల్లే కాదండి. ఆ తణుకంతా కూడా ఇది స్ప్రెడ్ అయిపోతుంది. శ్రీనివాస్ గారు కనుక 2 నెలల నుంచి దీన్ని కట్టడించడం వల్ల మనం ఇంకా ఇలా నుంచోగలుగుతున్నాం. లేదంటే ఇది కూడా ఇలా కూడా నుంచోలేమండి. దీనివల్ల ఫ్యాక్టరీ వల్ల పర్యావరణానికే కాదు, పశు సంపద కూడా నాశనం అయిపోతుంది. మాకు వెనకాల పంట పొలాలు అవి ఉంటాయండి. వీళ్ళు వదిలేసే వాటర్ అంతా కూడా ఆ భూగర్భ జలాల్లో కలిసి అవన్నీ పంట పొలాలకు వస్తాయండి. అటు నుంచి అక్కడ మాకు కాలువ ఉంది, కాలువలో కలుస్తాయండి. ఇది వాటర్ ఎప్పుడు కూడా ట్రావెల్ చేస్తూ ఉంటుంది కాబట్టి అందులో కూడా కలుస్తాయి. ఆ నీరు కూడా కలుషితమయ్యి అది తణుకు ప్రజలంతా కూడా తాగాల్సి వస్తుందండి. ఈ పశు సంపద అంతా కూడా నాశనం అయిపోతున్నాయండి. మేము మొన్న ఆటోలు పట్టించినప్పుడు అందులో ఆ గేదెలన్నీ కూడా కడుపుతూ ఉన్నాయండి. కొన్ని పాలిచ్చి ఉన్నాయి, కొన్ని కడుపుతూ ఉన్నాయి. అవి కూడా వాళ్ళని వధించి అలాగా ఇది చేస్తున్నారు. ఇప్పుడు ఏ అధికారులు కూడా మాకేమీ వెళ్ళాం, కానీ చాలా మట్టికి చూస్తాము అని చెప్తున్నారు. ఆ ఫ్యాక్టరీ వాళ్ళు కూడా 200 మందికి ఉపాధి కల్పిస్తున్నాం మేమని చెప్తున్నారు వాళ్ళు గర్వంగా. మాకు అలాంటి ఉపాధులు వద్దండి. మాకు ఎలాంటి ఉపాధులు వద్దు. ఇలాంటి ఫ్యాక్టరీ మా తణుకులో వద్దు అసలు. ఎప్పుడు కూడా మేము పశ్చిమ గోదావరి జిల్లాలో పచ్చదనమే చూసాం, కానీ పశ్చిమ గోదావరి జిల్లా పశువధులు చాలా చేయొద్దని మేము కోరుకుంటున్నామండి. కలుస్తున్నారు. గత 2014 నుంచి 10 సంవత్సరాలుగా వారు చేసిన ప్రయత్నాలు 2 సార్లు విఫలం చేశాము. మేము 2 సార్లు విఫలమైనవి. వారి మీద చట్ట వ్యతిరేకంగా వాళ్ళు నిర్వహిస్తున్నారని చెప్పి కంప్లైంట్ ఇస్తే ఉపసంహరించడం జరిగింది. ఇది మళ్ళీ 3వ ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. అంచేది ఈ ఆటలు సాగనివ్వము. ఇప్పుడు కూడా మళ్ళీ మేము చెప్తున్నాం, ఆల్రెడీ వాళ్ళు చెప్పాము, ఇది 3వ రోజు అవుతుంది. నీకు ఏవైనా కానీ పూర్తిగా చట్టబద్ధంగా పర్యావరణానికి హాని జరగకుండా, ప్రజలకు హాని జరగకుండా పంచాయతీ వారి యొక్క అనుమతులతో కనుక నువ్వు నిర్వహిస్తున్నావని చెప్పి నిరూపిస్తే 5 లక్షల రూపాయలు ప్రైజ్ మనీ పంచాయతీ మాజీ సర్పంచ్ గారు, ప్రస్తుత మెంబర్ గారు ఏర్పాటు చేశారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మీకు అన్నీ ఉన్నాయని చెప్పి తెలిస్తే కనుక మీరు వచ్చి నిరూపించుకోండి. లేదంటే కనుక మీరు ఎంటే తక్షణమే ఆపేసి ఇవన్నీ మొత్తం పీకి ఖాళీ చేసుకుని ఇక్కడి నుంచి మీరు తొలగి వెళ్ళవాలని చెప్పి తణుకు ప్రజల తరఫున, గోసేవా సమితి తరఫున, మన రామరాజ్యం సభ్యుల తరఫున మేము కోరడం జరిగింది. లేహం ఫుడ్స్ ఫ్యాక్టరీని గోశాలను నిర్బంధించి, గోవులన్నీ నిర్బంధించి ఇక్కడి నుంచి పైకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. దాని నిమిత్తం చుట్టుపక్కల గ్రామాలకి, చుట్టుపక్కల ఉన్న కాలనీలో ఉన్న నివాసులకి అందరికీ కూడా అనారోగ్య పాలవుతున్నారు. వారందరినీ కూడా రక్షించాలంటే నాయకులు, అలాగే అధికారులు వారందరూ కూడా స్పందించి ఈ లేబర్ వారి అందరికీ కూడా అన్ని గ్రామాలకి కూడా న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ డైవర్స్ కాలనీ వారు కానీ, కొండలమ్మ వెనకాల బ్యాక్ సైడ్ ఉన్నవారు కానీ, లేబర్ అంతా కూలీ నాలి చేసుకుని బతికేవాళ్ళు, వారందరికీ కూడా దీనివల్ల, ఈ వాసన వల్ల అనేక రోగాలు వస్తున్నాయి. ఫీవర్లో, తర్వాత వైరల్ ఫీవర్లో, తర్వాత మెదడు వాపులు, ఈ చర్మానికి సంబంధించిన స్కిన్ ఎలర్జీలు, రకరకాలైనవి వస్తున్నాయి. వారు ఎప్పుడు కూడా ట్రీట్మెంట్ చేయించుకుంటాను కానీ వాళ్ళ అన్నం తినడానికి కానీ దేనికి కూడా నోసుకోలేని పరిస్థితి అయిపోయింది. వారందరికీ కూడా ధర్మంగా ఏదైతే ఉందో తణుకులో తిరిగే ఆవుల్ని, ప్రత్యేకంగా తణుకులో తిరిగే ఆవులను కూడా అర్ధరాత్రిగా తోలుకొచ్చి వాటిని కూడా ఈ లోపలికి దూరేసి నిర్బంధించి చంపేస్తున్నారు. వాటిని ఉడకనీళ్ళలో ఉడకబెట్టి మరీ చంపుతున్నారు. ఆ నీరంతా కూడా వెనక బ్యాక్ సైడ్ వదులుతున్నారు. ఆ స్మెల్కి కానీ ఆ దోమలు కుడితే డెంగీ వ్యాధులు, రకరకాల వ్యాధులు వచ్చి పిల్లలకి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కూలీ నాలి చేసుకునే వాళ్ళందరూ కూడా ఇక్కడ నాయకత్వం వహించి వాళ్ళందరూ ధర్నా చేసుకుని వారు కష్టపడి ధర్నా చేసుకోవాలని పరిస్థితి వస్తుంది. ఎవరూ కూడా స్పందించట్లేదు. వారి మీద కొంచెం దయతలిసి నాయకులు, అలాగే ఈ అధికారులు స్పందించి అదంతా న్యాయం చేకూర్చవలసిందిగా కోరుతున్నాం. ఇది ఎంతవరకైనా దీన్ని కూడా మేము సాయశక్తుల కృషి చేసి దీన్ని ఎంతవరకు తీసుకెళ్లాలో అంతవరకు తీసుకెళ్తాం. ఇది అవసరం అయితే డిప్యూటీ సీఎం గారి దగ్గరికి కూడా దీన్ని తీసుకెళ్ళి ఏర్పాటు చేస్తాం. దానికి మట్టికి అందరూ సహకరించాలి. అలాగే ఇక్కడ ఉన్నవారు కానీ కొంతమంది విలేజ్ పంచాయతీ ప్రెసిడెంట్లు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, ఎవరైనా సరే మాకు కూడా సహకరించి చేస్తే దీన్ని ఎంతవరకు తీసుకెళ్ళాలి అంతవరకు తీసుకెళ్తాను.
వారందరి తరపున నమస్తే సార్. పట్టణ ఎస్టాబ్లిష్ కూడా 70 కుటుంబాలు కష్టపడుతుంది సార్. ఈ ఫ్యాక్టరీ వచ్చిన తర్వాత 70 కుటుంబాలకు ప్రతి ఒక్కరికి 5-6 వాంటింగ్ రోజు జరుగుతుంది సార్. ఈ చేయలేక ప్రతి ఒక్కరు 5-6 రోజు వాంటింగ్ చేసుకుని ఆగిపోతున్నారండి. దయచేసి మా ముందు ఈ ఫ్యాక్టరీ ఆఫ్ చేయడానికి మా 70 మంది తరఫున కాపలా ప్రతిరోజు 15 మంది నైట్ కాపలా కాపుతున్నామండి. ఏదో మా ముందు దయించి ఫ్యాక్టరీ ఆఫ్ చేయాలని మేము ఉన్నతాధికారులు అందరూ స్పందించారని నమస్తే తీసుకున్నాం సార్.